హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిప్రియారెడ్డి దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది కదా మనం వ్లాగ్ చేసి. అవును, ఎక్కడికి వెళ్తున్నాం? అనంతా పిన్ని వాళ్ళ ఇంటికి. అంటే ఊరికో పేరు ఉంటుంది కదా. గొల్లపల్లి. అందరం కలిసి మా వదిన తెచ్చిన సారి తీసుకోవడానికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మా వాళ్ళు చేసిన విషయాలు అన్నీ ఇన్ని కాదు. వాళ్ళు హాయ్ చెప్పడానికి కొంతమంది కొన్ని రకాలుగా, బాయ్ చెప్పడానికి కొంతమంది కొన్ని రకాలుగా, ఒక్క బాయ్ చెప్పడంలో మా వాళ్ళకి వచ్చిన టార్చర్ అంతా ఇంత కాదు. గుంటూరులో స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు దారిలో కనిపించినవన్నీ తినుకుంటూ, తాగాలనిపించినవన్నీ తాక్కుంటూ, చిన్నగా నిదానంగా అలా వెళ్తూ ఉందన్నమాట జర్నీ. నీకు ఎలా ఉంది? నాకు బాగానే ఉంది. ఎందుకు? ఫుల్గా తిని తాగి ఎంజాయ్ చేసినందుక? అవును కదా. అసలు వెళ్ళేటప్పుడు రూట్ ఉంటుందండి, ఎంత బాగుంటుందో. పచ్చటి పొలాల మధ్యలో మంచిగా చిన్న చిన్న తోటలు, అన్నీ ఫ్రూట్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్ అయితే మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఆగి మరీ వెళ్ళి కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసి లైక్ చేసేయండి మన వీడియోస్ని. ఇక్కడ టిఫిన్కి ఆగామన్నమాట. మనము టిఫిన్కి ఆగిన ఊరేంటి తెలీదు, తింటమే తెలుసు. పిరంగపురం వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఊరు పేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ పాటు లోపల అలా కూర్చొని ఉన్నాం. ఎవ్వరు మా దగ్గరికి రాలేదు మీకు ఏం కావాలి అని అడగడానికి. ఒక్కొక్కళ్ళని వెళ్ళమంటే మేము వెళ్ళం అని గొడవ. ఇక్కడ అదే డిస్కషన్, నువ్వెళ్ళు అని. నువ్వెందుకు వెళ్ళలే? మా తమ్ముడు పంపించలేదు. ఎందుకు పంపించలేదు? అక్కడ అందరు జెంట్స్ ఉన్నారని. ఇంకోటి ఏదో అన్నాడు మీ తమ్ముడు నిన్ను. ఇంకేమనలేదు. నేను చెప్పమంటావా? వద్దులే. ఏయ్ పొట్టి, నువ్వు ఇక్కడ కూర్చో నేను వెళ్తా అన్నాడు. పొట్టి అన్నాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కని. నాకు ఎంత హ్యాపీగా ఉందో. పూరి ఎలా ఉంది శ్రీజ? బాగుంది, పర్లేదు. ఒకసారి తినచ్చు. ఒక్కసారి తినడం వల్ల 2 days ఇబ్బంది పడ్డాము. టిఫిన్ తినేటప్పుడు బాగానే ఉంది, తిన్న తర్వాత ఏమైందో తెలియదు. అందరం అప్సెట్ అనమాట. పొట్టంతే తోలా అనిపించేసింది. అస్సలు ఏమో తెలీదు. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మరి మేము తినడానికి లేట్ అయ్యేటప్పటికి ఏమైనా గ్యాస్ ఫామ్ అయిందా ఏమో తెలీదు. కానీ బాగా ఇబ్బంది పడ్డాము. ఇక్కడ మాత్రం ఫుల్గా లాగిచ్చాంలేండి. ఎన్ని రకాల టిఫిన్స్ అమ్మా చెప్పు, లిస్ట్ చెప్పు, ఏమేమి తిన్నాము చెప్పాలి. కొన్నే లేపింది తినింది. లిస్ట్ చెప్పు. కొన్నే. ఇక్కడ చూసారా వేషాలు, తినిపించుకోవడాలు. ఇంకా అక్కడ టిఫిన్ అయిపోయింది, బయలుదేరాము. కొంచెం ముందుకు రాగానే అసలు ఒక్కొక్కళ్ళు ఏ యాంగిల్స్లో కూర్చున్నారో చూడండి. ఇక్కడ సీక్రెట్లు మాట్లాడుకోవడాలు, గొడవలు పడ్డాలు, ఎక్కిరించుకోవడాలు. అది ఎప్పుడు తీసావు హర్ష? చూడు అసలు ఏమి ఎక్కిరిస్తున్నా. అసలు ఇక్కడ చర్చ్ చాలా ఫేమస్ కదా. మీకు ఎవరికైనా ఈ చర్చ్ పేరు తెలిస్తే కూడా కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం ఆ చర్చ్. నేను ఒక 2-3 times వెళ్ళి ఉంటాను ఆ చర్చ్కి. నువ్వు ఒక్కసారి కూడా చర్చ్కి వెళ్ళలేదా? నెక్స్ట్ టైం తీసుకెళ్తా, అది బాగుంటుంది. అక్కడి నుంచి ఇంకా అలా స్టార్ట్ అయ్యి మేము నెక్స్ట్ డెస్టినేషన్ కోసం వెళ్తున్నాం అనమాట. ఈ లోపల మళ్ళీ ఇంకో బ్రేక్ వస్తుంది, చూస్తూ ఉండండి. టిఫిన్ బ్రేక్ అయిపోయింది. స్నాక్స్ బ్రేక్. టిఫిన్కి స్నాక్స్కి మధ్యలో ఎంత టైం ఉంటుంది? మ్యాక్సిమం మోర్ దెన్ అనమాట ఒక 10 minutes. ఖచ్చితంగా ఒక 10 minutes అంతే. వచ్చేసాడు, వీడు వేసాడు బిల్లు. ఈ బిల్లు మొత్తం నేనే కట్టాను. బాదం పాలు, ఐస్ క్రీమ్స్. వాడు ఒక్క స్కూప్ ఐస్ క్రీమ్ 10 rupees తీసుకోండు. నా మొహం చూడలేక నెక్స్ట్ శ్రీజకి నాకు 2 scoops ఇచ్చాడు. ఇంకా అలా మా పిన్ని వాళ్ళ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే నాకు తామర పూల తోట కనిపించింది. అంటే చెరువులో వాటంతట అవే వచ్చినాయి అనమాట. ఆ తామర పూలు ఎంత బాగున్నాయో. ఇంటికి రాగానే నేను అదే డిస్కషన్ పెట్టాను. నాకు చెప్పకుండా మా వారు అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే అక్కడ ఏం తెప్పించాడు శ్రీజ మీ బాబాయ్? తామర పూలు తెప్పించాడు. మా అందరికి అదే టైం పాస్ అనమాట. ఇప్పుడు ఫోటో వస్తుంది చూడండి. మా వదిన ఫోటో వస్తాడు
ఫుల్ పిక్స్ దిగేసింది అనమాట. తర్వాత అందరం ఫొటోస్ దిగాము. తామర పూలన్నీ పెట్టేసుకొని వీడియోస్ తీసుకున్నాము. కొంచెం సేపు రీల్స్ చేసాము, అన్నీ చేసాము. ఇక్కడ మా అనంతానే మిస్ అయింది. మళ్ళీ వెళ్ళేటప్పుడే కనిపిస్తుంది చూడండి. వీళ్ళు వీడియో ఎవ్వరు తీయలేదు. ఇంక నేను వెళ్ళాక మర్చిపోయాను వీడియో తీసుకోవడం. అందరు మీకు బాగా చెప్తున్నారు. ఇంకా అలా రిటర్న్లో వెళ్ళేటప్పుడు నర్సాపేట దగ్గర ఎంత బాగుంది కదా మన ఇండియన్ ఫ్లాగ్, ఎంత బాగా కనిపిస్తుంది అక్కడ. నాకు అది కూడా ఇష్టం. వెళ్ళేటప్పుడు చెప్పాను కదా రిటర్న్లో డ్రాగన్ ఫ్రూట్ దగ్గర ఆగి ఆ బకెట్ చూసా. వాళ్ళే ఇచ్చారు మీకు కావాల్సినవి కట్ చేసుకోండి. అంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ కట్ చేసినవి మాకు నచ్చలేదు, అందుకని చెప్పేసి మేమే కట్ చేసి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాము, వచ్చేటప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకుంటాము. అందుకని మాట మీద నించోవడం కోసం అక్కడ ఆగాము. బట్ మాకు అవి నచ్చలేదు. అందుకని వాళ్ళు పాపం మాకు సీజర్ ఒకటి ఇచ్చి ఓ బకెట్ ఇచ్చి పంపించారు తోటలోకి, మీ ఇష్టం వచ్చింది తెచ్చుకోండి అని. మేము ఊరికే ఉంటాం, వెళ్ళిన వాళ్ళు ఎందుకు అదే పని చేస్తాం చెప్పండి. చక్కగా రీల్స్ తీసుకున్నాము, కొంచెం సేపు టైంపాస్ చేసాము. పాపం మేమేమి ఒక్క ఫ్రూట్ కూడా కట్ చేయలేదు, తనే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాడు. ఇక్కడ మాత్రం ఫుల్గా తోట నాదే అన్నంత బిల్డప్ ఇస్తున్నా నేను ఇక్కడ. ఎంత బాగుందనండి డ్రాగన్ ఫ్రూట్. నేను ఫస్ట్ టైం అనమాట డ్రాగన్ ఫ్రూట్ తోట చూడడం. శ్రీజాని ఒకసారి రా కెమెరాలోకి అని చెప్తున్నాను, పెద్ద బిల్డప్ ఇస్తుంది ఇక్కడ చూడండి. ఏం చదువుతున్నావు? వద్దొద్దు అని చదువుతున్నావా? అసలు ఎంత బాగుందనండి తోట. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరు వద్దనుకోవద్దు, చక్కగా వెళ్ళండి, తోటలోకి వెళ్ళండి, ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడండి. ఫ్రూట్స్ని మనం డైరెక్ట్గా చూస్తే ఆనందం వేరు. ఇప్పటికొచ్చి ఒక్క ఫ్రూట్ కూడా తినలేదు మేము, అందులో తెచ్చాము కానీ అవి ఎక్కడున్నాయో కూడా గుర్తులేదు నాకు. ఫ్రిడ్జ్లో ఉన్నాయా? ఇంతవరకు ఒక్క ఫ్రూట్ కూడా తినలేదు. సండే తెచ్చాము, ఈరోజు ట్యూస్డే, ఇవాళ ట్యూస్డే. ఇంకా అలా వెళ్ళిపోయేటప్పటికి ఇంకా ఏమంటారు లైటింగ్ చిన్నగా తగ్గుతుంది, ఈవినింగ్ టైం కదా. ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందంటే చాలా బాగుంది. తోటలు ఉన్న వాళ్ళు లక్కీ అనమాట, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మేము తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ అదిగోండి అక్కడ పెట్టేసి వాటిని వెయిట్ వేయిస్తున్నారు. మొత్తం అన్నీ తీసుకున్నారు కదా మీరు. నేనేం ఇన్వాల్వ్ అవ్వలేదండి, నేను ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నా, ఆ తోటను చూస్తున్నా, అసలు ఎలా వస్తాయి కాయలు ఏంటి అని చూస్తున్నా. ఆ కాయలు ఎన్ని తీసుకున్నారు ఏంటి అనేది నాకు అసలు తెలియదు. ఆల్మోస్ట్ ఒక 3 kgs తీసుకున్నట్టున్నాము. అవును, రోజు స్నాక్స్ బాక్స్ ఏం పెడదాం అని ఆలోచిస్తున్నాం మనం. ఫ్రూట్స్ ఉన్నాయి కదా, రేపు పెట్టాలి, గుర్తుంచుకొనన్నా పెట్టాలి రేపు. అసలు తోట ఎంత బాగుందనండి. నా గొడవలో నేనే ఉన్నా ఫొటోస్ వీడియోస్ అని చెప్పి. ఇంకా ఏం చేస్తున్నారు? మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.